తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. గతంలో భక్తులపై చిరుతల దాడులతో టెన్షన్ నెలకొంది. అప్పట్లో 6 చిరుతలను బోనులో బంధించారు. తాజాగా మళ్లీ చిరుతల సంచారం అలజడి రేపుతుంది. వరుస ఘటనలతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీటీడీ అప్రమత్తమైంది. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. ఏపీ తిరుమలలో చిరుతల సంచారంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అలిపిరి నడకదారి ఇటు మొదటి రెండో ఘాట్ రోడ్లలో తరచూ చిరుతల సంచారం కలకలం రేపుతోంది. గతంలో జరిగిన సంఘటనలతో టీటీడీ అప్రమత్తమైంది. నివారణ చర్యలపై తిరుమలలో ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు వర్చువల్ గా పాల్గొనగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. టీటీడీ అటవీశాఖ, ఏపీ అటవీశాఖ వివిధ విభాగాల అధికారులు చిరుత సంచారం, భక్తుల భద్రత వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని నిర్ణయించింది టీటీడీ. నడక మార్గంలో చెత్తను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖతో తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. టీటీడీ అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతరం జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. మానవ వన్యప్రాణి ఘర్షణను నివారించేందుకు అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గాన్ని చిరుతరహిత మార్గంగా మార్చేందుకు బయో ఫెన్సింగ్లు, కెమెరా ట్రాప్లు, స్మార్ట్ స్టిక్స్ తో పాటుగా నెట్ గన్స్, హై ఫ్లాష్ టార్చులు, పెప్పర్ స్ప్రేలు వంటి రక్షణ పరికరాలు ఉపయోగించాలని నిర్ణయించింది టీటీడీ. సోలార్ సిటీ కెమెరాస్ ఎవ్రీ 300 ఫీట్కు ఒకటి మనము మెట్టులో పెడతాం. తర్వాత మనం పాపులేషన్స్ ఎంతమంది గ్రూప్గా వస్తున్నారు, గ్రూప్ నుంచి ఎవరు డీవియేట్ అవుతున్నారు పైన మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఎంతమంది డీవియేట్ అవుతున్నారు అనేది ట్రై చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం చెప్పుకోవచ్చు. మన ప్రాబ్లంకు టెక్నాలజీ సొల్యూషన్ అనే నేను బాగా నమ్ముతాను. నిషేధిత ఆహార పదార్థాల అమ్మకంపై దుకాణదారులకు ఆంక్షలు, అవగాహన కల్పించాలని నిర్ణయించాలన్నారు అధికారులు. అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు 2.5 కిలోమీటర్ల మేర పటిష్ట భద్రత కల్పించాలని, నిఘాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల సమీక్ష సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళికల పురోగతిని సమీక్షించుకోవాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. టు ఇంక్రీజ్ ద టవర్ బూస్టర్స్ ఇన్ దట్ మెట్టు, ఇటువైపు అటువైపు శ్రీవారి మెట్టు, అలిపిరి మెట్టు 2 సైడ్లు ఏమంటే ఇష్యూస్ వస్తున్న లొకేషన్లోనే సాల్వ్ చేయాలని అవసరం లేదు. ఇష్యూ రాకుండా చూసుకోవడమే మంచిది అనేది సార్ ఒపీనియన్. సార్ అదే తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. నడకదారిలో ఏర్పాటు చేసిన స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. తనిఖీలో భాగంగా టీటీడీ నిఘా వీజీఓ రామ్ కుమార్, టీటీడీ అటవీ రేంజ్ అధికారి దొరస్వామి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూదన్ అధికారులు పాల్గొన్నారు.